సార్ అది రేబాల్ అడ్రస్ వస్తుంది సార్. ఆఫీస్కి వస్తుంది ఫోన్ నెంబర్ పని ఒరిజినల్ కెమెరామెన్ లైట్ వేయించమ్మా. అయిపోయింది. ఈరోజు పొర్లుకట్ట ఏరియాలో కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు టౌన్లోనే పొర్లుకట్టకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈరోజు ఒక 50 మంది ఫోర్స్తో మరియు స్పెషల్ పార్టీ ఒక 10 మందితో క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఏవైనా పేలుడు పదార్థాలు సంఘ వ్యతిరేక సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ కానీ మరియు అలాగే గంజాయి కానీ ఏదైనా సరే అన్వాంటెడ్ మెటీరియల్ కోసం ఇళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే స్టోలెన్ వెహికల్స్ అయిన బైకులు కానీ కార్లు కానీ ఆటోలు కానీ వాటి కోసం కూడా చెక్ చేయడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ను ప్రాపర్గా చెక్ చేయడం జరిగింది. సుమారు 20 వెహికల్స్ని సరైన డాక్యుమెంటేషన్ లేని వాటిని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటిని సరిగ్గా పరిశీలించి వీటిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాటి మీద ఏదైనా ఉన్న డాక్యుమెంటేషన్ ప్రకారం దాని మీద చర్య తీసుకుంటాం. అట్లాగే ఈ ఏరియాకి సంబంధించిన 3 రౌడీ షీటర్లను కూడా ఇక్కడికి పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు ఎవరైనా సత్ప్రవర్తన కాకుండా వాళ్ళ హద్దులు మీరు ఎక్కడైనా సరే ఎవరినైనా బెదిరియటం కానీ ఏదైనా సరే సంఘ వ్యతిరేక శక్తులకు శాంతి భద్రతలకు భంగం కలిగించే విషయాలు చేస్తే వారి మీద పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ పొర్లుకట్ట ప్రజలకు కూడా ఈరోజు ఏదైనా సరే శాంతి భద్రతకు భంగం కలిగే విషయం కానీ అలాగే అన్వాంటెడ్ వెహికల్ మత్తు పదార్థాలు కానీ లేదా గంజాయి కానీ ఏదైనా సరే ఉంటే డయల్ 112 కాల్కి తెలియజేసి డిపార్ట్మెంట్కి తెలియజేయాలని తెలియజేశాం. ప్రజలు కూడా మాకు ఈరోజు స్వచ్ఛందంగా అందరూ సహకరించారు. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. సడన్గా అప్పటికప్పుడే ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ నెల్లూరు టౌన్ ప్రజలందరూ కూడా ఈ కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలకు బాగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సహకారం ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ పొర్లుకట్టలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ లేక వెపన్స్ కానీ ఏమి దొరకలేదు. ఓన్లీ 20 అబాండన్డ్ వెహికల్స్ మాత్రం సీజ్ చేశాము. వాటిని పరిశీలించి చర్య తీసుకున్నాం.